హరీష్ ది బెస్ట్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. 5,000 రూపాయల విలువైన APPSC గ్రూప్ 4 ఫుల్ కోర్స్ ఇప్పుడు 1,499 రూపాయలు మాత్రమే. 2,000 రూపాయల విలువైన గ్రూప్ 4 పేపర్ 2 ఇప్పుడు 499 రూపాయలు మాత్రమే. 6,000 రూపాయల విలువైన గ్రూప్ 2 ఫుల్ కోర్స్ ఇప్పుడు 2,000 రూపాయలు మాత్రమే. 5,000 రూపాయల విలువైన SI కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ ఇప్పుడు 2,000 రూపాయలు మాత్రమే. ప్రతి సింగిల్ సబ్జెక్ట్ 500 రూపాయలు మాత్రమే. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. మరెందుకు ఆలస్యం, వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. మీరు హరీష్ అకాడమీ యాప్ లో టెస్టులు ఉచితంగా రాసుకోవచ్చు. హరీష్ ది బెస్ట్ అకాడమీ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో మహారాష్ట్ర ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. మహారాష్ట్ర ఇండియాస్ ఫస్ట్ అనే అంశంతో ఈరోజు ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. దేనికి సంబంధించి అంటే దేశంలోనే మొట్టమొదటిసారి వాటర్ ట్యాక్సీ సర్వీసులు ఇటీవల మహారాష్ట్రలో ప్రారంభించడం జరిగింది. మహారాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే గారు మహారాష్ట్రలోని 2 ప్రాంతాలను కలిపే వాటర్ ట్యాక్సీ సర్వీసులు, ఆ 2 ప్రాంతాలు ఏంటంటే మహారాష్ట్రలోని నావీ ముంబై ప్రాంతాన్ని మరియు ముంబై మెయిన్ ల్యాండ్ కనెక్ట్ చేసే వాటర్ ట్యాక్సీ సర్వీసులను ప్రారంభించడం జరిగింది మహారాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే గారు. ఈ వాటర్ ట్యాక్సీ సర్వీసులు ఏవైతే ఉంటే టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 8.37 crores. సో ఈ ఖర్చు ఏదైతే ఉంటుందో కేంద్ర ప్రభుత్వం 50%, మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం 50% భరించనున్నాయి. ఇదొకటి ఇంపార్టెంట్. సో అండ్ ఇక్కడ మనం ఈ టాపిక్కి సంబంధించి గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక పాయింట్ ఏంటంటే భారతదేశంలోనే మొట్టమొదటిసారి వాటర్ ట్యాక్సీ సర్వీసులు ఇటీవల ఏ రాష్ట్రానికి సంబంధించి వార్తలు నిలిచాయంటే మహారాష్ట్ర అని గుర్తుంచుకోండి. ఇప్పటి వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో భాగంగా మనం బస్సు సర్వీసులను చూస్తూ ఉంటాం, రోడ్డు రవాణాకి సంబంధించి రైల్వే సర్వీసులను చూస్తూ ఉంటాం, మెట్రో సర్వీసులను చూస్తూ ఉంటాం. అలాంటిది పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ కోసం వాటర్ ట్యాక్సీ సేవలను కూడా ప్రారంభించడం జరిగింది మహారాష్ట్రలో. దీనివల్ల జరిగే లాభం ఏంటంటే ముఖ్యంగా పర్యాటక రంగానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందించబోతోంది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ వాటర్ ట్యాక్సీ సర్వీసులు అంటున్నాను, సేమ్ ఎగ్జాక్ట్లీ ఇలాంటి ఒక టాపిక్ని మనం ఆల్మోస్ట్ ఒక 1.5 month బ్యాక్ డిస్కస్ చేసాం కేరళ రాష్ట్రానికి సంబంధించి. సో కేరళ రాష్ట్రంలోని కొచ్చి ప్రాంతంలో కొచ్చిన్లో ప్రత్యేక అంశం ఏం వార్తలు నిలిచింది, దేశంలోనే మొట్టమొదటిసారి వాటర్ మెట్రో సర్వీసెస్ డిఫరెంట్. దేశంలోనే మొట్టమొదటి వాటర్ మెట్రో సర్వీస్ అంటే కొచ్చి కేరళకి సంబంధించి, దేశంలోనే మొట్టమొదటి వాటర్ ట్యాక్సీ సర్వీసెస్ అంటే మనకు మహారాష్ట్ర అని గుర్తుంచుకోండి. సో ఇలాంటి అంశాలు తరచూ మనం వార్తలు చూస్తున్నాం. అందులో ముఖ్యంగా మనకు భారతదేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో ఇటీవల సీ ప్లేన్ సర్వీసెస్ కూడా వార్తలు నిలిచాయి. సీ ప్లేన్ సర్వీసెస్ అనగానే ఏ రాష్ట్రం గుర్తుకు రావాలి? గుజరాత్ రాష్ట్రంలోని కెవాడియా అనే ఒక ప్రాంతం ఏదైతే ఉంటుందో, కెవాడియా అనే ఒక ప్రాంతంలో దేశంలోనే మొట్టమొదటి సీ ప్లేన్ సర్వీసెస్ ఆల్మోస్ట్ ఒక 8 months బ్యాక్ వార్తలు నిలిచాయి. ఆ తర్వాత దేశంలోనే మొట్టమొదటి వాటర్ మెట్రో సర్వీసెస్ కొచ్చికి సంబంధించి మనం డిస్కస్ చేసాం. అండ్ ఈరోజు వాటర్ ట్యాక్సీ సర్వీసెస్. సో ఇలాంటిది పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్కి సంబంధించి మనకు వారణాసి సిటీ కూడా భారతదేశంలో వార్తలు నిలిచింది. భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రము మరియు మొట్టమొదటి సిటీగా వారణాసి సిటీ వార్తలు నిలిచింది. దేనికి సంబంధించి దేశంలోనే మొట్టమొదటిసారి రోప్వే సర్వీసెస్ ఫర్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనే అంశము. ఈ ప్రత్యేకతతో
ప్రపంచంలో భారతదేశం 3వ దేశంగా కూడా వార్తలు నిలుగుతుందని చెప్తాను. సో ఇవేవైతే ఉంటాయో వీటి గురించి ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. ఇక్కడ ఈ 4 ఇష్యూస్, ముఖ్యంగా మహారాష్ట్ర ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా వార్తలు నిలిచింది. దేనికి సంబంధించి? వాటర్ ట్యాక్సీ సర్వీసెస్ సంబంధించి. అండ్ ఆల్మోస్ట్ 1.5 month బ్యాక్ ఏమో కేరళ రాష్ట్రంలోని కొచ్చి వాటర్ మెట్రో సర్వీసెస్ అనే అంశంతో వార్తలు నిలిచింది. అండ్ అంతకుముందు గుజరాత్ రాష్ట్రంలోని కెవాడియా అనే ప్రాంతం సీ ప్లేన్ సర్వీసెస్ అనే అంశం, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల వారణాసి, చారిత్రాత్మక పురాతన వారణాసి సిటీ ప్రత్యేకత ఏంటి? రోప్వే సర్వీసెస్ ఫర్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనే అంశం. సో ఇలాంటి అంశాలు ఏవైతే ప్రత్యేకంగా వార్తలు ఇస్తాయో వాటిని లింక్ చేస్తూ చూడండి. సో మహారాష్ట్రకి సంబంధించి గుర్తుంచుకోండి, దాదాపు 8.37 ఈ ప్రాజెక్ట్ కాస్ట్. మొదటి విడతలో నావీ ముంబై ప్రాంతాన్ని ముంబై మెయిన్ ల్యాండ్ ని కనెక్ట్ చేసే వాటర్ సర్వీసెస్ ని ప్రారంభించారు ఉద్ధవ్ ఠాక్రే గారు. అండ్ అతి త్వరలో మరొక 2 మార్గాలు, అంటే టోటల్ 3 ways లో 3 రకరకాల రహదారులు ఏవైతే ఉంటాయి, రహదారి అంటే వాటర్ రూట్స్, అందులో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని చెప్పేసి ఈ ఓపెనింగ్ సెరమనీ సందర్భంగా ఒక ప్రత్యేక ప్రకటన చేశారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ముఖ్యంగా ఇలాంటి ప్రత్యేక అంశాలు ఏవైతే ఉంటాయో టూరిజం పరంగా కూడా చాలా అద్భుతమైన ప్రాంతాలుగా నిలిచేలా చేస్తాయి ఈ ప్రాంతాన్ని. ఎందుకంటే చాలా మంది వాటర్ ట్యాక్సీ సర్వీసెస్ అని చెప్పి చూడడానికి కూడా వస్తారు ఇలాంటివి. అండ్ నెక్స్ట్, ఈరోజు మన సెకండ్ టాపిక్ వచ్చేసి వీర్ హెల్మెట్ అనే అంశం వార్తలు నిలిచింది. వీర్ హెల్మెట్ అనే అంశం. ఇక్కడ ఒక సంస్థ పేరు గుర్తుంచుకోండి. ఆ సంస్థ పేరు ఏంటంటే గ్లోబల్ డిఫెన్స్ అండ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీస్ కంపెనీ. ఈ సంస్థ పేరు గుర్తుంచుకోండి. ఈ సంస్థ ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ కేంద్రంగా పనిచేస్తుంది. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ అంటే ఏంటి? ఒక తయారీ కేంద్రం, తయారీ సంస్థ. సో ఇక్కడ వీర్ హెల్మెట్ ఏదైతే ఉంటుందో దీని యొక్క ప్రత్యేకత చూద్దాం. కామన్గా మన భారతదేశంలో సైనికులు ఎవరైతే ఉంటారో, దేశ సేవ కోసం మనకు ఉద్దేశించిన సైనికులు ఎవరైతే ఉంటారో, మన సరిహద్దు వెంట కంటికి రెప్పలా మనల్ని కాపాడడానికి కవచంలో ఉన్నారు కదా, సైనికులు హెల్మెట్ని ధరిస్తూ ఉంటారు. కామన్గా ఇండియన్ ఆర్మీలో హెల్మెట్స్ ఉంటాయి. ఎందుకంటే శకలాలు కానివ్వండి, శత్రు ప్రాంతాలకు సంబంధించి బుల్లెట్స్ కానివ్వండి, ఏదైనా యుద్ధ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళు హెల్మెట్స్ ధరిస్తూ ఉంటారు. అలా బుల్లెట్ను కూడా తట్టుకునే హెల్మెట్స్ ఉంటాయి. సో ఇలాంటి హెల్మెట్స్ ఏవైతే ఉంటాయో అందులో సిక్కులకి సంబంధించి, సో సిక్కులు మనకు భారతదేశంలో వివిధ మతాలు వివిధ సంస్కృతులను ఆచరిస్తూ ఉంటాయి. ఒక్కొక్క మతానికి ఒక్కొక్క మత నియమం అంటుంది. సో సిక్కు మతానికి సంబంధించి కేష్, కంగా, కడ, కృపానా అని చెప్పేసి ఇలాంటి నియమాలు ఉంటాయి. అందులో సిక్కులకి సంబంధించి టర్బన్ ధరించడం అనేది ఖచ్చితంగా ఆనవాయితీ, వారి మత నియమం. టర్బన్ అంటే వారు తలపాగా ఏదైతే ఉంటుందో నెత్తికి చుట్టుకున్నారు కదా, ఆ టర్బన్ పైన హెల్మెట్ ధరించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అలా సిక్కులు ఎవరైతే ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నారో వారు టర్బన్ పై నుండి, వారి నెత్తికి ఉండే తలపాగా ఉంటుంది కదా, దానిపై నుండి అత్యంత సులువుగా హెల్మెట్ ని ధరించాలి అనే ఉద్దేశంలో భాగంగా, వారి ప్రాణాలు కాపాడాలి అనే ఉద్దేశంలో భాగంగా ఇండియన్ ఆర్మీలో సేవలు అందిస్తున్న సిక్కుల కోసం ఒక ప్రత్యేక హెల్మెట్లను తయారు చేయడం జరిగింది. ఆ హెల్మెట్ పేరేంటి? వీర్ హెల్మెట్. ఏ సంస్థ వారు తయారు చేశారు? గ్లోబల్ డిఫెన్స్ అండ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీస్ కంపెనీ, కాన్పూర్ కేంద్రంగా పనిచేసిన ఈ సంస్థ వారు ఈ వీర్ హెల్మెట్లను తయారు చేయడం జరిగింది. ఎక్స్క్లూజివ్గా ఈ హెల్మెట్స్ ఏవైతే ఉంటాయో టర్బన్ పైన ఉండే సిక్కులు ధరించేందుకు ఉపయుక్తంగా ఉంటుందని చెప్పేసి ఈ సంస్థ చెప్పడం జరిగింది. ఇండియన్ ఆర్మీలో సేవలు అందిస్తున్న సిక్కుల కోసమని గుర్తుంచుకోండి. మనందరికీ తెలుసు పంజాబ్ రాష్ట్రం, భారతదేశంలో పంజాబ్ రాష్ట్రం ముఖ్యంగా సిక్కులను గుర్తుంచుకోండి. మన భారతదేశంలో రక్షణ దళాలు ఏవైతే ఉంటాయో, రక్షణ బలగాలు ఏవైతే ఉంటాయో ప్రతి 5గురిలో ఒక సిక్కు ఉంటాడని చెప్పడం అతిశయోక్తి కూడా కాదు. పంజాబ్లో చూడండి, ప్రతి ఇంటికి ఒక జవాన్ కూడా ఉంటాడు. ఇండియన్ ఆర్మీలో దేశ సేవ కోసం సేవలు అందించేవారు ఉంటారు. అలా సైనికులు ఎవరైతే ఉంటారో, మనకు ఇండియన్ ఆర్మీలో సేవలు అందిస్తున్న సైనికులు వివిధ బుల్లెట్స్ ఏవైతే ఉంటాయో, యుద్ధ క్షేత్రంలో బుల్లెట్ల నుండి వాళ్ళని కాపాడాలి. అండ్ శకలాలు ఏవైతే ఉంటాయో, రాళ్ళు కానివ్వండి, అలాంటి వాటి ప్రమాదాల నుండి వారిని కాపాడాలని చెప్పేసి వాటిని కాపాడే ఒక హెల్మెట్, వీర్ హెల్మెట్ ని తయారు చేస్తూ వార్తలు ఇచ్చారు. సేమ్ ఇలాంటి అంశాలను ఇటీవల మనం తరచూ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అపాస్టెరాన్ అనే ఒక సంస్థ,
అపాస్టెరాన్ అనే ఒక సంస్థ ఇటీవల కొన్ని ప్రత్యేకమైన ఆయుధాలను తయారు చేశారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన ఆయుధాలు ఇండియన్ ఆర్మీకి సంబంధించి, ముఖ్యంగా ఇండో సైనా బార్డర్ ఉంటుంది కదా, అక్కడ సైనికులకు ఇవ్వడం జరుగుతుంది. షాఫర్ పంచ్ అని చెప్పేసేసి ప్రత్యేకమైన రాడ్లు కానివ్వండి, త్రిశూల్ అనే ఒక ఆయుధం కానివ్వండి, ఇలాంటివి తయారు చేసిన అపాస్టెరాన్ గురించి గుర్తుంచుకోండి. అండ్ ఈ రోజు వార్తలు ఇచ్చిన వీర్ హెల్మెట్ అనేది ఏ మతానికి సంబంధించి అంటే ముఖ్యంగా సిక్కు మతానికి సంబంధించి ప్రత్యేకమైన హెల్మెట్ అని గుర్తుంచుకోండి, ఇండియన్ ఆర్మీలో సేవలు అందిస్తున్న సిక్కులకు సంబంధించి. అండ్ నెక్స్ట్ ఈరోజు సిడ్బీ వార్తలు నిలిచింది. సిడ్బీ యొక్క యాక్రోనిమ్ గుర్తుంచుకోండి, ఆటోమేటిక్గా దీని యొక్క ఉద్దేశం తెలుస్తుంది. సిడ్బీ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చూడండి, ఆటోమేటిక్గా అర్థమవుతుంది. స్మాల్ ఇండస్ట్రీస్, భారతదేశంలో చిన్న పరిశ్రమలు ఏవైతే ఉంటాయో, చిన్న సూక్ష్మ పరిశ్రమలు ఉంటాయి, వాటికి సంబంధించి వాటిని డెవలప్ చేయడానికి రుణాల కోసం ఉద్దేశించిన ఒక బ్యాంక్ అని గుర్తుంచుకోండి. అలా నాబార్డ్ ఉంటుంది, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. అలా భారతదేశంలో ఒక్కొక్క సెక్టార్కి సంబంధించిన కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి. అందులో ఒకటి సిడ్బీ బ్యాంక్ యొక్క ప్రధాన కేంద్రం లక్నో కేంద్రంగా పనిచేస్తుంది. సో ఈ సిడ్బీ బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఈ రోజు 2 అంశాలతో వార్తలు ఇచ్చింది. ఒకటి వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి, సెకండ్ వచ్చేసి బీహార్ రాష్ట్రానికి సంబంధించి అండ్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి. సో వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఒక డిస్టిక్ 24 పరగనాస్ అనే ఒక డిస్టిక్, 24 పరగనాస్ అనే ఒక జిల్లాలో మహిళలు వేస్ట్ నుండి వెల్త్ని జనరేట్ చేస్తున్నారు. వేస్ట్ టు వెల్త్ అనే కాన్సెప్ట్ ప్రస్తుతం ఇన్నోవేటివ్ కాన్సెప్ట్. వేస్ట్ టు వెల్త్ అంటే ఏంటి? వ్యర్థాల నుండి సంపదను సృష్టించడం, లేదంటే వెల్త్ ఫ్రమ్ వేస్ట్ అన్న కూడా సేమ్ కాన్సెప్ట్. మనం చాలా వరకు కూడా చూడండి, ఇటీవల కాలంలో చాలా వ్యర్థాల నుండి మనకు చాలా రీసైకిల్ చేసేసి రీయూజ్లోకి తీసుకొస్తున్నారు. అలా మనము కేరళ రాష్ట్రానికి సంబంధించి జాన్ అబ్రహం అనే ఒక పర్సన్ ఇటీవల పేటెంట్ హక్కులు పొందాడని చెప్పాను. ముఖ్యంగా పౌల్ట్రీ వేస్ట్ ఉంటుంది కదా, ఆ పౌల్ట్రీ వేస్ట్ నుండి ప్రత్యేకమైన ఇంధనాన్ని సృష్టించడం జరిగింది మనకు. అలా జాన్ అబ్రహం సంబంధించి కానివ్వండి. అండ్ ఇటీవల కాలంలో వేస్ట్ ఏదైతే ఉంటుందో ప్యాడీ స్టబుల్ ఉంటుంది, ఎగ్జాంపుల్ పంట చెత్త ఉంటుంది కదా, పంట చెత్త నుండి బయోబ్రిక్ బేస్డ్ హౌసెస్ ని నిర్మిస్తూ IIT హైదరాబాద్ వార్తలు ఇచ్చింది. అలా చెత్త ఏదైతే ఉంటుందో చెత్తను రా మెటీరియల్ గా యూజ్ చేసేసి మనం సంపదను సృష్టించడం అనే ఒక కాన్సెప్టే వేస్ట్ టు వెల్త్. ఇక్కడ 24 పరగనాస్ అనే ఒక ప్రాంతంలో మహిళలు ఏం చేస్తున్నారంటే, చేపలు ఉంటాయి కదా, ఫిషెస్, డిఫరెంట్ ఫిషెస్ ఉంటాయి కదా, అలా చేపల పైన ఉండే పొలుసులు ఉంటాయి కదా, సో ఏవైతే ఉంటాయో వాటి యొక్క స్కేల్స్ ఉంటాయి కదా, పొలుసులు, ఆ పొలుసులను ఉపయోగించేసి అందమైన దండలు కానివ్వండి, పూసల్లాంటి నిర్మాణాలు కానివ్వండి, ఆభరణాలను తయారు చేస్తున్నారు. సో వీరికి ప్రత్యేక ప్రోత్సాహం ఇవ్వాలి, ఎందుకంటే వేస్ట్ టు వెల్త్ కాన్సెప్ట్ ని ముందుకు తీసుకొచ్చారు. అలా వ్యర్థ పదార్థాలు, చేపల వ్యర్థాలు ఏవైతే ఉంటాయో, ఆ పొలుసులు ఏవైతే ఉంటాయో వాటితో అందమైన ఆభరణాలు తయారు చేస్తున్నారని చెప్పేసి వీరికి ప్రత్యేక రుణాలను అందిస్తుంది స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో స్వాలంబన అనే ఒక ప్రోగ్రామ్ లో భాగంగా స్వాలంబన ప్రోగ్రామ్ లో భాగంగా వేస్ట్ టు వెల్త్ కాన్సెప్ట్ కి ఉపయుక్తంగా ఉండే రుణాలను అందిస్తోంది స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అండ్ బీహార్ రాష్ట్రానికి సంబంధించి, సో బీహార్ ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ, బీహార్ ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్మెంట్ అథారిటీ అంటే బీహార్ రాష్ట్రానికి సంబంధించి ఇండస్ట్రీస్ ని అభివృద్ధి చేయడంలో భాగంగా ముఖ్యంగా బీహార్ రాష్ట్రంలో MSME సెక్టార్, MSME అంటే ఏంటి? మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. ఇక్కడ భారతదేశంలో పరిశ్రమల రంగం గనక 100 మందికి ఉపాధిని ఇస్తుంది అనుకోండి, ఆ 100 మంది ఉపాధిని పొందుతున్న వారు ఎవరైతే ఉంటారో అందులో 80 మంది భారతదేశంలోని MSME సెక్టార్లోనే ఉపాధిని పొందినవారు ఉన్నారు. అంటే MSME సెక్టార్ అనేది అత్యధిక ఉపాధి అవకాశాలు పరిశ్రమల రంగానికి సంబంధించి కల్పిస్తుంది. అలా MSME ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి ప్రత్యేక రుణాలను కల్పించడం కోసం ఇటీవల సిడ్బీ బ్యాంక్ BIADA బీహార్ ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్మెంట్ అథారిటీతో ఒప్పందాన్ని కుదుర్చుకొని వార్తలు ఇచ్చింది. సిడ్బీ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ లాస్ట్ ఇయర్ కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో భారత ప్రభుత్వం
పిఎం స్వనిధి ప్రోగ్రామ్ తీసుకొచ్చింది కదా, పిఎం స్వనిధి ప్రోగ్రామ్. దానికి సంబంధించి మనం సిడ్బి ఒప్పందం అనే అంశం ఏదైతే డిస్కస్ చేసామో దాన్ని లింక్ చేసుకోండి సరిపోతుంది. సో స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి ప్రోగ్రామ్ పిఎం స్వనిధి అనేది. సో ముఖ్యంగా చిరు వ్యాపారులు ఉంటారు కదా, వారికి సంబంధించి సిడ్బి రుణాలని ఇస్తుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో వయోవృద్ధులకి సంబంధించి భారత ప్రభుత్వం ఇటీవల ఒక ప్రత్యేకమైన సౌకర్యాన్ని కల్పిస్తుంది, దానిపైన అవగాహన కల్పిస్తుంది భారత ప్రభుత్వం. వయోవృద్ధులు ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్. సో సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో ముఖ్యంగా 60 సంవత్సరాల పైబడిన వారు అనుకోండి, అంటే అది రిటైర్మెంట్ ఏజ్ అన్నట్టు. రిటైర్మెంట్ ఏజ్, పదవీ విరమణ పొందిన వృద్ధులు ఎవరైతే ఉంటారో వారు ఎవ్రీ ఇయర్ కూడా, ప్రతి సంవత్సరం కూడా లైఫ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లైఫ్ సర్టిఫికేట్ అంటే ఏంటి? నేను బ్రతికే ఉన్నాను అని చెప్పే ఒక ధృవీకరణ పత్రం. ఎందుకు సబ్మిట్ చేయాలి? సో బ్రతికుంటేనే ప్రభుత్వం వారికి సంబంధించిన పెన్షన్ ఏదైతే ఉంటుందో ఆ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో లైఫ్ సర్టిఫికేట్. కామన్గా డెత్ సర్టిఫికేట్ అంటే చనిపోయిన వారికి సంబంధించి డెత్ సర్టిఫికేట్ మనం తీసుకోవడం జరుగుతుంది. లైఫ్ సర్టిఫికేట్ ఎవరైతే ప్రభుత్వ రంగంలో పదవీ విరమణ పొందిన వృద్ధులు ఉంటారో ఆ వృద్ధులకి సంబంధించి ఎవ్రీ ఇయర్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తేనే వారికి పెన్షన్కి అర్హులుగా ఉంటారు. అలాంటి లైఫ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయడానికి వారి యొక్క కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఆ డిపార్ట్మెంట్స్కి తరచూ వాళ్ళు వెళ్తూ ఉంటారు. చాలా ఇబ్బందులుగా ఉంటాయి, ఎందుకంటే వృద్ధులను మనం సంరక్షించాలి, వారికి ప్రత్యేక సౌకర్యాలను కేటాయించాలి. అలాంటిది ఆఫీసుల పంట వాళ్ళు తిరిగేసరికి ఏమవుతుందంటే వారు ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. అందులోని కరోనా పాండమిక్ టైంలో చాలా మంది వృద్ధులు ఇలాంటివి ఆ ఆఫీసులలో వారి లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినప్పుడు కరోనా అటాక్ కూడా అయ్యారు. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అనే ఒక అంశంతో భారతదేశంలోని మొట్టమొదటి రాష్ట్రంగా ఇప్పటికే వార్తలు ఇచ్చింది. సేమ్ ఇదే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్కి సంబంధించి ఇటీవల భారత ప్రభుత్వం ఒక ప్రత్యేక ఇనిషియేటివ్తో వార్తలు ఇచ్చింది. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే లైఫ్ సర్టిఫికేట్ కోసం ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని ప్రారంభించింది భారత ప్రభుత్వం ఇటీవల. ఫేస్ అథెంటికేషన్ అంటే ఏంటి? సో ముఖం ఏదైతే ఉంటుందో, ఎగ్జాంపుల్ నేను సీనియర్ సిటిజన్ అనుకోండి, నా ఫేస్ని ఐడెంటిఫై చేసేసి అథెంటికేట్ చేస్తారంటే నేను బ్రతికే ఉన్నానని చెప్పేసి డిజిటల్ విధానంలో నన్ను ధృవీకరించడం అన్నట్టు. సో ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ ప్రారంభించారు. ఈ టెక్నాలజీ పట్ల చాలా మందికి అవగాహన లేదు. సో దీని పట్ల అవగాహనను కూడా కల్పిస్తోంది భారత ప్రభుత్వం. మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ ఏదైతే ఉంటుందో భారతదేశంలో కన్సర్న్ మినిస్ట్రీ వారు అవగాహన కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఇందులో భాగంగా పింఛను పొందుతున్న పౌరులు ఎవరైతే ఉంటారో ఆధార్ ఫేస్ ఆర్డి, ఈ యాప్ని గుర్తుంచుకోండి. ఆధార్ ఫేస్ ఆర్డి అనే ఒక యాప్ని వాళ్ళ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇదొకటి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వారి ఇంటి నుండి వారు లైఫ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని దాఖలు చేయొచ్చు. అంటే వారు ఫేస్ని ఐడెంటిఫై చేసేసి అథెంటికేట్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా డిజిటల్ సర్టిఫికేట్ అనేది కన్సర్న్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ అవుతుంది. సో మీ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో గూగుల్ ప్లే నుండి ఆధార్ ఫేస్ ఆర్డి యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తుంది. ఇక్కడ ఒక ఏమంటారు లింక్, ఒక వెబ్సైట్ కూడా ఇచ్చారు. ఆ వెబ్సైట్ ఆధారంగా లైఫ్ సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసేసుకొని డిజిటల్ విధానంలోనే కన్సర్న్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయొచ్చు అంట. సో ఇలాంటి ఒక ప్రత్యేకమైన ఫేస్ స్కాన్ ద్వారా ఆపరేటర్ అథెంటికేషన్ సదుపాయం అనేది ఈ యాప్లో ఉంటుందని చెప్పేసి భారతదేశంలో ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని భారత ప్రభుత్వం ప్రారంభించేసేసి వయోవృద్ధుల సౌలభ్యం కోసము దీని పట్ల ప్రత్యేక అవగాహన కల్పిస్తోంది. ఎందుకంటే చాలా భారతదేశంలో చాలా చట్టాలు ఉన్నాయి, యాప్స్ ఉన్నాయి, ప్రభుత్వం యొక్క ఇనిషియేటివ్స్ చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ప్రజలకు అవగాహన లేని ఏదైతే ఉంటుందో తెలియకపోవడం ద్వారా దాని ద్వారా బెనిఫిట్స్ పొందలేకపోతున్నారు. ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా కూడా ముందుగా అవగాహన కల్పించాలి. అవగాహన కల్పిస్తేనే లబ్ధిదారులు లబ్ధి పొందడం జరుగుతుంది. ఇదొకటి ఈ ప్రోగ్రామ్ సంబంధించిన ఇంపార్టెన్స్. అండ్ నెక్స్ట్, ఈరోజు ఇండియా యుఏఈ సంబంధాలు వార్తలు నిలిచాయి. ఇండియా యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో ఇటీవల యుఏఈ తరచు కూడా మనం వార్తలు చూస్తున్నాం. సో నిన్నటి రోజున ఇండియా యుఏఈకి సంబంధించిన ఒక వర్చువల్ సమావేశం జరిగింది. వర్చువల్ అంటే ఆన్లైన్ విధానంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అండ్ యుఏఈకి సంబంధించిన ప్రస్తుత ప్రిన్స్, తన పేరేంటి, జనరల్ షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్. సో యుఏఈకి సంబంధించిన ప్రస్తుత ప్రిన్స్ ఎవరైతే ఉంటారో యుఏఈ దేశాధినేత అనుకోండి అండ్ భారతదేశానికి సంబంధించిన భారత ప్రధాని ఇద్దరు కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడం జరిగింది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ట్రేడ్ అంటే వాణిజ్యం, ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన ఒక ఒప్పందం ఇండియా యుఏఈకి సంబంధించి ఇటీవల కుదరడం జరిగింది. ముఖ్యంగా కరోనా పాండమిక్ కంటే ముందు అంటే 2020 సంవత్సరానికంటే ముందు భారత్కి యుఏఈకి సంబంధించి
చాలా ట్రేడ్ జరిగేది. అరౌండ్ 50 to 60 బిలియన్ US అయితే ప్రతి ఇయర్కి జరిగేది. అలా ప్రీ పాండమిక్ టైంలో ఏదైతే వాణిజ్యం రెండు దేశాల మధ్య కూడా చోటు చేసుకున్నదో అలాంటి వాణిజ్యాన్ని మరొకసారి మనం అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని కుదుర్చుకొని రెండు దేశాలు కూడా వార్తలు చేయలేదంటే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అని గుర్తుంచుకోండి. సెపా, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఇటీవల, లేదంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇటీవల భారత ప్రభుత్వం ఏ దేశంతో కుదుర్చుకుంది అంటే యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్, 7 ఎమిరేట్స్ కలిస్తేనే యుఏఈ. సో ఫ్రీ ట్రేడ్ అంటే ఈ రెండు దేశాల మధ్య కూడా వాణిజ్యం అనేది మరింతగా మనం చూడబోతున్నాం. మినిమం టార్గెట్ ఈ సంవత్సరంలో 60 to 70 బిలియన్ US జరగాలి ఈ రెండు దేశాల మధ్యలో అని చెప్పేసి ఒక టార్గెట్ కూడా నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా జెమ్స్కి సంబంధించిన ట్రేడ్ కానివ్వండి, అండ్ యుఏఈ కూడా చాలా విల్లింగ్గా ఉంది భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్లో పెట్టుబడులు పెట్టడానికి. వీటన్నిటి కోసం కూడా ఈ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఉపయుక్తంగా ఉంటుందని చెప్పేసి భారత ప్రధాని గారు చేసిన ఒక ప్రకటన కూడా వార్తలు ఇచ్చింది. జస్ట్ గుర్తుంచుకోండి. సో ఇండియా యుఏఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లేదంటే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ ఇటీవల యుఏఈకి సంబంధించి తరచూ ఏదో ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. ముఖ్యంగా మనీ లాండరింగ్ కేసెస్ ఏవైతే ఉంటాయో ఆ వివాదాలను పరిష్కరించడానికి ప్రత్యేక కోర్టు ఇటీవల ప్రపంచంలో మొదటిసారి దుబాయ్లో ఏర్పాటైంది. అండ్ ఇటీవల దుబాయ్ ప్రపంచంలోని మొట్టమొదటి ఎమిరేట్ ఒక సిటీగా వార్తలు ఇచ్చింది. దేనికి సంబంధించి పేపర్లెస్ గవర్నెన్స్, డిజిటల్ గవర్నెన్స్ అనే అంశంతో. అండ్ గల్ఫ్ దేశాల్లోనే మొట్టమొదటి దేశంగా యుఏఈ ఇటీవల ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. దేనికి సంబంధించి బరాక్ న్యూక్లియర్ ప్లాంట్ అనే ఒక న్యూక్లియర్ అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, అండ్ యుఏఈకి సంబంధించి హోప్ మిషన్ అనే ఒక ప్రత్యేక మిషన్ గురించి ఇటీవల మనం డిస్కస్ చేసాం. హోప్ మిషన్ అనేది మార్స్ పైన యుఏఈ చేస్తున్న ప్రయోగాలు. అండ్ ఇటీవల యుఏఈ ద బెస్ట్ హోస్ట్గా కూడా వార్తలు ఇచ్చింది. దేనికి సంబంధించి క్రీడలకు సంబంధించి, క్రికెట్కి సంబంధించి ఐపీఎల్ గడిచిన ఎడిషన్ ఏదైతే ఉంటుందో 14th ఎడిషన్ సెకండ్ హాఫ్ మొత్తం కూడా యుఏఈలోనే జరిగింది. అండ్ ఇటీవల 2021 T20 వరల్డ్ కప్కి ఆతిథ్యం ఇచ్చిన కంట్రీగా కూడా మనం యుఏఈని చూసాం. సో వీటితో పాటు ఇటీవల చెత్తను రా మెటీరియల్గా యూజ్ చేసుకొని విద్యుత్ని తయారు చేస్తున్న ఒక దేశంగా, మొట్టమొదటి గల్ఫ్ దేశంగా యుఏఈ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ఇండియా యుఏఈ ప్రత్యేకమైన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సెపా అని గుర్తుంచుకోండి, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నేపాల్ దేశానికి సంబంధించిన అంశం. సో నేపాల్ దేశం భారతదేశానికి సంబంధించిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ని అడాప్ట్ చేసిన మొట్టమొదటి దేశంగా ఈరోజు వార్తలు నిలిచింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ భారతదేశానికి సంబంధించిన ఒక టెక్నాలజీ. ముఖ్యంగా డిజిటల్ ఎకానమీలో భాగంగా, ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో భాగంగా యూపీఐ అనే పదాన్ని మనం తరచూ చూస్తూ ఉంటాం. సో నేపాల్ ప్రభుత్వం ఏం చేసిందంటే వారి దేశంలో డిజిటల్ ఎకానమీని అమలు చేయడం, డిజిటల్ ఎకానమీకి మరింత ప్రాధాన్యత ఇవ్వడంలో భాగంగా భారతదేశానికి సంబంధించిన యూపీఐ టెక్నాలజీని అడాప్ట్ చేసిన మొట్టమొదటి దేశంగా వార్తలు ఇచ్చింది. దీనికి సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ గేట్వే పేమెంట్స్ ఇంటర్ఫేస్, మనం ఇన్ఫోటెక్ 3 సంస్థల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. జస్ట్ ఇక్కడ గుర్తుంచుకోండి, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని గుర్తుంచుకోండి. భారతదేశంలో యూపీఐకి సంబంధించిన అమలు చేస్తున్న సంస్థ. యూపీఐ అంటే ఏం లేదు, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనేది మనం ఆన్లైన్ విధానంలో మనీని సెండ్ చేస్తూ ఉంటాం కదా, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి కదా, దానికి సంబంధించిన ఒక టెక్నాలజీ. ఈ టెక్నాలజీ యూపీఐ టెక్నాలజీ అనేది భారతదేశానికి సంబంధించిన టెక్నాలజీ, పూర్తి స్వదేశీ పరిజ్ఞానం అన్నట్టు. సో ఇండియాస్ యూపీఐ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఆన్లైన్ మనీ ట్రాన్సాక్షన్కి సంబంధించి, ఆన్లైన్ బ్యాంకింగ్కి సంబంధించి
నేపాల్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే భారతదేశానికి సంబంధించిన ఈ టెక్నాలజీని అడాప్ట్ చేయడం జరిగింది. అలా భారతదేశానికి సంబంధించిన యూపీఐని అడాప్ట్ చేసిన మొట్టమొదటి దేశంగా నేపాల్ ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. జస్ట్ గుర్తుంచుకోండి, నేపాల్ దేశంలో కూడా డిజిటల్ ఎకానమీకి ప్రాధాన్యత ఇవ్వాలి అండ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ బ్యాంకింగ్ విధానానికి మరింత ఉపయుక్తంగా ఉంటుందని చెప్పేసి ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. సో ఇలాంటి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనే అంశం మనం తరచూ చూస్తుంటాం. భారతదేశానికి సంబంధించిన ఆధార్ టెక్నాలజీ, ఆధార్ కార్డ్స్ ఉంటాయి కదా, మనకు యూనిక్ ఐడెంటిటీ కార్డ్స్ ఏవైతే ఉంటాయి ఆధార్ కార్డ్స్, ఆ ఆధార్ టెక్నాలజీకి సంబంధించి ఇటీవల శ్రీలంక దేశం వార్తలు ఇచ్చింది. ఇక్కడ మాత్రం డిజిటల్ ఎకానమీకి సంబంధించి ఇండియాస్ యూపీఐ టెక్నాలజీని అడాప్ట్ చేసిన మొట్టమొదటి దేశంగా నేపాల్ అని గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల భారత్కి నేపాల్కి సంబంధించిన వివిధ అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రత్యేకంగా లింక్ చేసి చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు టర్కీ వార్తలు నిలిచింది. సో టర్కీ యాక్చువల్గా ఇస్లామిక్ కంట్రీ. సో టర్కీకి సంబంధించి పేరు మార్పు అనే ఒక అంశం వార్తలు ఇచ్చింది. యాక్చువల్గా ఇప్పటి వరకు మనం టర్కీ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. టర్కీ అనేది ఒక దేశం పేరు. అలాంటిది టర్కీ పేరును టర్కీయే అని చెబుతూ టర్కీయే వారి సంస్కృతిలో భాగం. టర్కీ అనేది వారి ప్రాంతానికి సంబంధించిన, వారి భాషకి సంబంధించిన ఒక పదం. సో టర్కీ అనే పేరు కాదు, టర్కీయే అనే పేరును మా దేశానికి వాడండి అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది టర్కీ. సో టర్కీ దేశం పేరు మార్పు అని గుర్తుంచుకోండి. టర్కీ స్థానంలో ఏం గుర్తుంచుకోవాలి? టర్కీయే. ఇప్పటి నుండి టర్కీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వారికి సంబంధించి ఏ జీవో విడుదల చేసిన ఆ దేశానికి సంబంధించి విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీస్ ల్యాండ్ టర్కీయే అనే పదమే ఉంటుందట. సో టర్కీయే అనే పేరుని అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేయడంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమంతో టర్కీ కంట్రీ వార్తలు ఇచ్చింది. ఇటీవల ఒక పేరు మార్పు సంబంధిత అంశంతో ఒక దేశం అని గుర్తుంచుకోండి సరిపోతుంది. సే టర్కీ అని చెప్పేసి ఒక హ్యాష్ ట్యాగ్ ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. అండ్ నెక్స్ట్ ఇటీవల టర్కీకి సంబంధించి కూడా మనం చాలా వివాదాలను చూస్తున్నాం. టర్కీకి సంబంధించి మనం అతి పురాతనమైన కొన్ని కట్టడాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇటీవల ఇస్లాం స్థావరాలుగా మార్చడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం టర్కీకి ఫ్రాన్స్కి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం కానివ్వండి, ఒకటేమో ఇస్లాం మతానికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటూ వార్తలు నిలుస్తున్న ఫ్రాన్స్ దేశం, ఒకటేమో మనకి టర్కీకి సంబంధించి ఇక్కడ టర్కీ దేశాధినేత ఎవరైతే ఉంటారో ఇటీవల తరచు కూడా ఫ్రాన్స్ దేశాన్ని తప్పుపడుతున్నారు. ఎందుకంటే ఇస్లాంకి వ్యతిరేకంగా నడుస్తున్న దేశం అని చెప్పేసి ఇలాంటి అంశాలను మీరు ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ సో హర్యానా రాష్ట్రానికి సంబంధించిన 75% రిజర్వేషన్ అనే అంశం మరొకసారి వార్తలు ఇచ్చింది. ఇటీవల లాస్ట్ ఇయర్ నుండి మనం చూస్తున్నాం హర్యానా రాష్ట్ర ప్రభుత్వం స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ఏవైతే ఉంటాయో స్థానికులకు ఉద్యోగ అవకాశాల్లో 75% రిజర్వేషన్ అమలు చేస్తున్న రాష్ట్రంగా వార్తలు ఇచ్చింది హర్యానాకి సంబంధించి. ఈ 75% రిజర్వేషన్ అనేది ప్రభుత్వ ఉద్యోగాల్లో కాదు, ప్రైవేట్ ఉద్యోగాల్లో. ఈ టాపిక్ ని మనం తరచూ డిస్కస్ చేస్తున్నాం. ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా 75% రిజర్వేషన్స్ ని అమలు చేస్తున్న హర్యానా రాష్ట్రం. సో ఇక్కడ నిబంధన ఏంటంటే హర్యానా రాష్ట్రంలోని ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉంటాయో ప్రతి ప్రైవేట్ సంస్థలో కూడా ముఖ్యంగా 30,000 రూపీస్ శాలరీ ఏదైతే ఉంటుందో ఆ లోపు పొందే ఉద్యోగాలు ఏవైతే ఉంటాయంటే ఒక ఉద్యోగానికి సంబంధించి శాలరీ ఉంటుంది కదా, ఆ శాలరీ 30,000 లోపు ఉందనుకోండి. అలా 30,000 లోపు ఉండే ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టార్లో 75% స్థానికులకి ఇవ్వాలి. సింపుల్గా చెప్పాలంటే హర్యానా రాష్ట్రంలోని ప్రైవేట్ సంస్థలన్నిటికీ కూడా హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆదేశాలు జారీ చేసిందంటే స్థానికులకే ఉద్యోగ అవకాశాల్లో పెద్దపీట వేయాలి. 75% ఏ సంస్థలైనా కూడా 100 ఉద్యోగాలు ఉంటే 75 ఉద్యోగాలు హర్యానా రాష్ట్రంలోకి ఇవ్వాలి. ఇక్కడ సంస్థలు ఫేస్ చేస్తున్న ఇబ్బందులు చాలా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో నైపుణ్యం కోసం వివిధ ప్రాంతాలకు సంబంధించిన పౌరులు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఉద్యోగాలు ఇవ్వాల్సిన పరిస్థితి. ఇక్కడ హర్యానా రాష్ట్రానికి సంబంధించిన నిబంధన అని చెప్పేసరికి చాలా వరకు కూడా కొన్ని సంస్థలు నైపుణ్యలేమిని ఎదుర్కొంటున్నాయి. అంటే నైపుణ్యం ఉన్న యువత దొరకకపోవడం ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అండ్ దాంతోపాటు ఇటీవల హర్యానా రాష్ట్రంలోని ప్రైవేట్ సంస్థలు ఏం చేశాయంటే హైకోర్టుకు వెళ్ళిపోవడం జరిగింది. హర్యానా రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు ఏంటి? సో భారతదేశంలో కొన్ని హైకోర్టులు ఏవైతే ఉంటాయో ఉమ్మడి న్యాయస్థానాలుగా పేరున్నాయి. అందులో ఒకటి హర్యానా రాష్ట్రానికి సంబంధించి హర్యానా అండ్ పంజాబ్ ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి కామన్ హైకోర్టు ఉంది.
చండీగఢ్ హైకోర్టు. చండీగఢ్ హైకోర్టు ఏం చేసిందంటే హర్యానా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చట్టం ఏదైతే ఉంటుందో స్థానికులకే 75% ఉద్యోగాలు ఇవ్వాలి ప్రైవేట్ ఉద్యోగాలని చెప్పే చట్టం ఏదైతే ఉందో నిబంధన ఏదైతే ఉంటుందో దాన్ని కొట్టివేసేశారు. అంటే ఈ నిబంధన అమల్లోకి రాకూడదని చెప్పేసి హర్యానా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సో హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, సుప్రీంకోర్టుకు వెళ్ళి అప్పీల్ చేశారు. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఏవైతే ఉంటాయో వాటిపైన స్టే విధించడం జరిగింది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో హైకోర్టు ఏం చెప్పింది, ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. ఈ స్థానికులకు ఉద్యోగ అవకాశాలనే నిబంధన మనకి ముఖ్యంగా ఆర్టికల్ 19(1)G అనే ఒక ఆర్టికల్ ఉంటుంది. ముఖ్యంగా భారతదేశంలో పౌరులకు కల్పించబడిన ప్రాథమిక హక్కుల్లో ఒక హక్కు ఏంటంటే భారతదేశంలోని ఏ పౌరుడైనా తనకు నచ్చిన వృత్తిని స్వీకరించవచ్చు. అలా ప్రాథమిక హక్కుల్లోని కొన్ని నిబంధనలు కానివ్వండి, ఆర్టికల్ 16 క్లాస్ 4 కానివ్వండి, ఇలాంటి నిబంధనలు అనుసరించి హైకోర్టు ఏం చెప్పిందంటే స్థానికులకే ఉద్యోగ అవకాశాల్లో పెద్దపీట ఇవ్వండి, కానీ ఖచ్చితంగా ఈ నిబంధన ఏదైతే ఉంటుందో ప్రతి సంస్థకి అమలు చేయడం అనేది కరెక్ట్గా అని చెప్పేసి హర్యానా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆపేశారు హైకోర్టు. ఆ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది హర్యానా రాష్ట్ర ప్రభుత్వం. సో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతుందో దానిపైన స్టే విధించింది సుప్రీంకోర్టు అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ ఇలాంటి అంశాలు తరచూ మనం వార్తలు చూస్తున్నాం. ముఖ్యంగా మహారాష్ట్రకి సంబంధించి మహా జాబ్ పోర్టల్ అని చెప్పేసి స్థానికులకే ఉద్యోగ అవకాశాల్లో పెద్దపీట అని చెప్పేసి. ఎందుకు ఈ స్థానికులకు ఉద్యోగ అవకాశాలు పెద్దపీట ఇస్తున్నారంటే ముఖ్యంగా కరోనా నేర్పిన ఒక పాఠం, చాలా మంది కూడా ఉపాధి అవకాశాలు ఉన్న ఉపాధిని కూడా కోల్పోయారు. అలా బ్రతకడమే కష్టమవుతుంది. పొట్ట చేతిన పట్టుకొని కొన్ని వేల కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిన ఉపాధి పొందిన కార్మికులు ఎవరైతే ఉన్నారో స్వరాష్ట్రాలకు చేరుకున్నారు. అలా స్వరాష్ట్రాలకు చేరుకున్న వారు ఎవరైతే ఉంటారో ఉపాధి అవకాశాల కోసం వేచి చూస్తున్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా మహారాష్ట్రానికి సంబంధించిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలి, తర్వాత ఎవరికైనా ఇవ్వాలని చెప్పేసి వివిధ అంశాలతో తరచు హర్యానా, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, అస్సాం ఇలాంటి రాష్ట్రాలు తరచు వార్తలు ఇస్తున్నాయి. అండ్ ఇక్కడ హర్యానా రాష్ట్రం వార్తలు ఇస్తుంది కాబట్టి ఇటీవల హర్యానా రాష్ట్రానికి సంబంధించి తరచూ ఏదో ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. ఇండియాస్ ఫస్ట్ అనే అంశం, ఇండియాస్ ఫస్ట్ గ్రెయిన్ ఏటీఎం ధాన్యపు ఏటీఎం గురుగ్రామ్కి సంబంధించి వార్తలు నిలిచింది. ఎట్ ద సేమ్ టైం ఇటీవల గురుగ్రామ్ సిటీ ఏదైతే ఉంటుందో అక్కడ భారతదేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటై వార్తలు నిలిచింది. ఎలక్ట్రిఫై అనే ఒక సంస్థ ఏర్పాటు చేసింది. అండ్ ఇటీవల హర్యానా రాష్ట్ర ప్రభుత్వం హర్ హిత్ స్టోర్ అనే ఒక ప్రత్యేక స్టోర్లను ఏర్పాటు చేసింది. స్థానిక ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించాలని చెప్పేసి ఉపాధి అవకాశాల కోసం వేచి చేస్తున్న యువత ఎవరైతే ఉంటారో వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి హర్ హిత్ స్టోర్. అండ్ కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో హరిహర్ అనే ఒక ప్రత్యేక అంశాన్ని కానివ్వండి. అండ్ ఇటీవల కాలంలో హర్యానా రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం, చెట్లకి కూడా పెన్షన్ ఇస్తున్న మొట్టమొదటి రాష్ట్రం, ప్రాణవాయు దేవత పెన్షన్ యోజన అని చెప్పేసి రాష్ట్రంలో 75 సంవత్సరాలు నిండిన చెట్లు ఏవైతే ఉంటాయో వాటి కూడా పెన్షన్ ఇచ్చేసి కాపాడుకుంటున్నారు. ఇలాంటి అంశాలను లింక్ చేసుకోండి. హర్యానా రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతం మనోహర్ లాల్ ఖట్టర్ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇటీవల భారత ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రత్యేక పాలసీ, ప్రత్యేక విధానం, గ్రీన్ హైడ్రోజన్ అండ్ అమ్మోనియా పాలసీ. గ్రీన్ హైడ్రోజన్ అండ్ అమ్మోనియా పాలసీ, క్లీన్ అండ్ గ్రీన్ ఎకానమీ వైపు భారతదేశం పయనిస్తుంది. సో ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ రెనవబుల్ ఎనర్జీ, న్యూ అండ్ రెనవబుల్ ఎనర్జీ ఆర్కే సింగ్ గారు ఏం చెప్పారంటే భారత ప్రభుత్వం ఈ పాలసీని రూపకల్పన చేసింది. అంటే భారతదేశంలో ముఖ్యంగా రెనవబుల్ ఎనర్జీస్ని ఉపయోగించి గ్రీన్ హైడ్రోజన్ని అండ్ అమ్మోనియాని ఉత్పత్తి చేయాలి. టార్గెట్ కూడా చెప్పారు. రానున్న 2030 సంవత్సరం వరకు 5 మిలియన్ టన్స్ గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేయాలని ఒక టార్గెట్ని. దాంతోపాటు భారతదేశంలో గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ అమ్మోనియా మ్యానుఫ్యాక్చర్ చేసే సంస్థలు ఏవైతే ఉంటాయో వాటికి ఇచ్చే ప్రోత్సాహం చేయుతకి సంబంధించి ప్రత్యేకమైన నిబంధనలు కూడా విడుదల చేశారు. అందులో ఎగ్జాంపుల్ రెనవబుల్ పవర్ ఫ్రమ్ పవర్ ఎక్స్చేంజ్ అండ్ అదర్ రూట్స్ ఓన్ ప్లాంట్స్. యాక్చువల్గా రానున్న 25 ఏళ్ల పాటు ముఖ్యంగా భారతదేశంలో గ్రీన్ హైడ్రోజన్ని, గ్రీన్ అమ్మోనియాని ప్రిపేర్ చేసే, మ్యానుఫ్యాక్చర్ చేసే సంస్థలకి ఉపయుక్తంగా ఉండే సబ్సిడీలు కానివ్వండి అండ్ వీరికి సంబంధించి ప్రత్యేక కొనుగోలుకి సంబంధించి కానివ్వండి అలాంటి నిబంధనలు అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. జస్ట్ గుర్తుంచుకోండి, భారతదేశము రానున్న రోజుల్లో గ్రీన్ ఎకానమీగా చూడబోతున్నాం. దానికి సంబంధించి ఒక ప్రత్యేక పాలసీ గ్రీన్ హైడ్రోజన్ అండ్ అమ్మోనియా పాలసీ. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, ఇటీవల కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ వారు ఒక ప్రత్యేక ప్రకటన చేశారు. భారతదేశంలో రానున్న రోజుల్లో ఒక పాలసీని చూడబోతున్నమాట, ఒక విధానాన్ని చూడబోతున్నమాట. ఆ విధానం దేనికి సంబంధించి అంటే సీలింగ్
ceiling on prices of fertilizers అండ్ క్వాలిటీ ఆఫ్ ఫర్టిలైజర్స్ అనే ఒక సెంటెన్స్ గుర్తుంచుకోండి. సీలింగ్ ఆన్ ప్రైజెస్, సో గరిష్టమైన ధర అన్నట్టు. మన వ్యవసాయ రంగంలో ఉపయోగించే ఫర్టిలైజర్స్ ఏవైతే ఉంటాయో, ఎరువులు కానివ్వండి, ఫర్టిలైజర్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి క్వాలిటీని మెయింటైన్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఫర్టిలైజర్స్ ని ఇష్టం ఉన్న రేట్లలో అమ్మకూడదు. దానికి కూడా ఒక ఎంఆర్పి అనే నిబంధన అమల్లోకి తీసుకువచ్చి ఒక ప్రత్యేక పాలసీని రూపకల్పన చేస్తున్నామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వారు చేసిన ఒక ప్రకటన. జస్ట్ ఇది ఒక ప్రకటన మాత్రమే, ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. జస్ట్ ఈ సెంటెన్స్ గుర్తుంచుకోండి. రానున్న రోజుల్లో ఫర్టిలైజర్స్ ఏవైతే ఉంటే వాటి క్వాలిటీకి సంబంధించి అండ్ అట్ ద సేమ్ టైం వాటి యొక్క ప్రైస్, ధరలు ఉంటాయి కదా, ఆ ధరలకు సంబంధించిన గరిష్ట ధర ఏదైతే ఉంటుందో ఆ నిబంధన అమల్లోకి రానుంది. అంటే గరిష్ట ధరకు మించి ఎవరు కూడా ఫర్టిలైజర్ అమ్మకూడదు, అలా మనం కొనకూడదు అని ఒక నిబంధన. అండ్ ఇటీవల వ్యవసాయ రంగానికి సంబంధించి డ్రోన్ల యొక్క విధానం కూడా, డ్రోన్ల వ్యవసాయ రంగంలో అమలు చేయాలని ఒక నిబంధన కూడా భారత ప్రభుత్వం అమలు చేస్తుంది. అండ్ నెక్స్ట్, ఢిల్లీ భారతదేశంలోనే మొట్టమొదటి పోలీస్ డిపార్ట్మెంట్ గా వార్తలు ఇచ్చింది. ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ భారతదేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో వార్తలు ఇచ్చింది. దేనికి సంబంధించి అంటే ఢిల్లీ పోలీసులు ఇటీవల ప్రత్యేకమైన ఒక లైసెన్సింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఆ లైసెన్సింగ్ విధానం ఏంటంటే స్మార్ట్ కార్డ్ ఆర్మ్స్ లైసెన్స్. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ చూడండి, ఆటోమేటిక్గా అర్థమవుతుంది. స్మార్ట్ కార్డ్ ఆర్మ్స్ లైసెన్స్ అంటే, లైసెన్స్ అంటే మనం ధృవీకరణ పత్రం అంటాం కదా. ఎగ్జాంపుల్, ఒక ఆయుధం ఉందనుకోండి, ఆ ఆయుధానికి సంబంధించి లైసెన్స్ బుక్ అనేది ఒకటి ఉంటుంది, దానికి సంబంధించి టోటల్ చిట్టా ఉంటుంది అన్నట్టు. అలాంటిది ఈ శాస్త్రీయ పద్ధతిలో మనం ప్రస్తుతం నివసిస్తున్నాం కాబట్టి లైసెన్స్ సంబంధించిన ఈ ఫిజికల్ డాక్యుమెంట్స్ అవన్నీ కాదు, టోటల్గా ఒక స్మార్ట్ కార్డ్ అనేది ఇస్తారు. ఎగ్జాంపుల్, ఒక ఆయుధం నా దగ్గర ఉందనుకోండి, ఒక ఆయుధం, ఒక వెపన్ ఉందనుకోండి, ఆ వెపన్కి సంబంధించిన లైసెన్స్ నా దగ్గర ఉండాలి. అలా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆర్మ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన లైసెన్స్, ఆర్మ్ లైసెన్స్ అన్ని కూడా స్మార్ట్గా తీర్చిదిద్దే ఒక ప్రత్యేకమైన ప్రక్రియ స్మార్ట్ కార్డ్ ఆర్మ్స్ లైసెన్స్. సో స్మార్ట్ కార్డ్ ఆర్మ్స్ లైసెన్స్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ విత్ ఈబీట్ బుక్ త్రూ శాస్త్ర మొబైల్ యాప్. ఇక్కడ ఒక యాప్ పేరు కూడా గుర్తుంచుకోండి, శస్త్ర అంటే అస్త్రం, శస్త్ర మొబైల్ యాప్. ఈ శస్త్ర మొబైల్ యాప్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ స్మార్ట్ కార్డ్ ఆర్మ్స్ లైసెన్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్కానింగ్ చేయడము, వాటిని ధృవీకరించడానికి ఉపయుక్తంగా ఉంటుంది. శస్త్ర మొబైల్ యాప్ హెల్ప్స్ బీట్ ఆఫీసర్స్ ఐడెంటిఫైయింగ్ క్రెడెన్షియల్స్ ఆఫ్ ఆర్మ్స్ లైసెన్స్ హోల్డర్స్ డ్యూరింగ్ డే టు డే ర్యాండమ్ చెకింగ్. ఏం లేదు, ఈ స్మార్ట్ కార్డ్ ఏదైతే ఉంటుందో ముఖ్యంగా ఢిల్లీ పోలీసులకి సంబంధించి ఈ శస్త్ర మొబైల్ యాప్ ద్వారా అమల్లోకి వస్తుంది. అంటే ఈ లైసెన్స్ ఏదైతే దీనిపైన మనకి క్యూఆర్ కోడ్ లాంటి ప్రత్యేకమైన ఒక స్కానింగ్, ఒక బార్ కోడ్ ఉంటుంది. ఈ యాప్ ద్వారా దాన్ని స్కానింగ్ చేయడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అన్నట్టు. ఇప్పటి వరకు ఉన్న లైసెన్సింగ్ విధానం ఏదైతే ఉంటుందో, ఫిజికల్ విధానంలో ఉండే లైసెన్సింగ్ విధానం ఏదైతే ఉంటుందో దాని స్థానంలో టెక్నాలజీ బేస్డ్ స్మార్ట్ కార్డ్ ఆర్మ్స్ లైసెన్స్, ఆయుధాలకు సంబంధించిన లైసెన్స్ కోసం స్మార్ట్ విధానాన్ని అమలు చేస్తున్న మొట్టమొదటి పోలీస్ డిపార్ట్మెంట్గా ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చిందని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ ఇటీవల ఢిల్లీ పోలీస్ కమిషనరేట్ కూడా తరచూ వార్తలు ఇస్తున్నారు. ఆన్లైన్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఉన్నతి అనే ఒక ప్రత్యేక ప్రోగ్రాం కానివ్వండి, మహిళా సంరక్షణకి సంబంధించి తేజస్విని స్క్వాడ్ అనే ఒక అంశం గురించి కానివ్వండి, వీటన్నిటిని కూడా లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే, సో వార్తల్లో వ్యక్తులు ఫస్ట్ పర్సన్ వచ్చేసి ఇంపార్టెంట్ పర్సన్. ఈ పర్సన్కి సంబంధించిన రానున్న పోటీ పరీక్ష ప్రశ్నను మనం చూసే అవకాశం ఉంది. మొట్టమొదటి అధికారిగా వార్తలు ఇచ్చారు. ఇక్కడ పర్సన్ పేరు ఏంటంటే జి అశోక్ కుమార్. జి అశోక్ కుమార్ గారు రిటైర్డ్ అధికారి, ఇండియన్ ఆర్మీకి సంబంధించి. సో వైస్ అడ్మైరల్ గా ఒక రిటైర్డ్ అధికారి, ఎవరైతే పదవి విరమణ పొందిన అధికారి ఉన్నారో సీనియర్ ఆర్మీ ఆఫీసర్ అని గుర్తుంచుకోండి. భారత ఆర్మీకి సంబంధించి విశిష్ట సేవలు అందించిన జి అశోక్ కుమార్ గారిని భారత ప్రభుత్వం ఇండియాస్ ఫస్ట్, మొట్టమొదటిసారి భారతదేశంలో ఒక పదవికి సంబంధించి హెడ్గా నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. ఆ పదవి ఏంటంటే నేషనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్. నేషనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ అంటే ఏంటంటే భారతదేశం అనేది ఒక పెనిన్సులా, ఇండియా అనేది ఒక ద్వీపకల్పం. ఇండియా ఈజ్ కాల్డ్ యాజ్ పెనిన్సులా అంటే మూడు వైపులా కూడా నీటి సరిహద్దు ఉంది. అలా నీటి సరిహద్దుకు సంబంధించి కోఆర్డినేట్ చేయాలి, రక్షణ పరంగా కోఆర్డినేట్ చేయడానికి నేషనల్ మ్యారిటైమ్. మ్యారిటైమ్ అనే పదం ఎక్కడ కనిపిస్తున్నా ఏమని చెప్తున్నాను, సముద్ర ప్రాంతం అనే ఒక అర్థాన్ని ఇస్తుందని చెప్పాను. అలా మ్యారిటైమ్ ప్రాంతాల్లో రక్షణ పరమైన
భద్రత కోసం రక్షణపరమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి కోఆర్డినేటర్ ఒక అధికారిగా ఈ ఆఫీసర్ నియమించింది భారత ప్రభుత్వం. ముఖ్యంగా మనకు 26/11 అటాక్స్ 2008 సంవత్సరం మనకు ఇండియాలో ఒక డార్క్ డే, ఒక చీకటి రోజు. 26/11 దాడులు అంటాం, 26/11 అటాక్స్. ఆ తర్వాత ఆల్మోస్ట్ 14 ఇయర్స్ తర్వాత, ఈ అటాక్స్ తర్వాత 14 సంవత్సరాల తర్వాత ముంబై అటాక్స్ అంటాం వీటిని. ఆ ముంబై అటాక్స్ తర్వాత దేశంలో మ్యారిటైమ్ భద్రతను పెంచాలి అని చెప్పేసి. ఎందుకంటే మనకి ఆ 26/11 అటాక్ చేసిన పాకిస్తానీ తీవ్రవాదులు ఎవరైతే ఉంటారో ఆ తీవ్రవాదులు సముద్ర మార్గం ద్వారానే భారతదేశంలోకి ఎంటర్ కావడం జరిగింది. అలా రక్షణ పరంగా, సముద్ర ప్రాంత రక్షణ పరంగా కోఆర్డినేట్ చేయడానికి ఒక జాతీయ స్థాయిలో అధికారి ఉండాలని చెప్పేసి ఒక పదవిని సృష్టించింది భారత ప్రభుత్వం. ఆ పదవి ఏంటంటే నేషనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్. మొట్టమొదటి అధికారిగా, మొట్టమొదటి నేషనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్గా ఎవరు నియమితులై వార్తలు ఇచ్చారో అశోక్ కుమార్ గారు అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ముంబై అటాక్స్ తర్వాత మొట్టమొదటిసారి భారత ప్రభుత్వం ఈ మ్యారిటైమ్ కోఆర్డినేషన్ కోసం ఏర్పాటు చేసిన అధికారి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన మరొక పర్సన్, మరణిస్తూ వార్తలు ఇచ్చిన ఒక పర్సన్. సో ఫుట్బాల్ దిగ్గజం, వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి, బెంగాల్ ప్రాంతానికి సంబంధించి 1970s తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఒక ఫుట్బాల్ దిగ్గజం మరణిస్తూ వార్తలు ఇచ్చారు. తన పేరేంటంటే సురాజిత్ సేన్ గుప్తా. సురాజిత్ సేన్ గుప్తా గారు ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. వృద్ధాప్య సమస్యల కారణంగా, అనారోగ్య సమస్యల కారణంగా. ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారంటే ఫుట్బాల్, ఏషియన్ గేమ్స్లో కానివ్వండి, అండ్ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన ఫుట్బాల్ దిగ్గజాన్ని గుర్తుంచుకోండి. ఈస్ట్ బెంగాల్ తరపున, మోహన్ బగాన్ టీం తరపున తనకంటూ ప్రత్యేక గుర్తింపు, తనదైన ప్రత్యేక ఆట ద్వారా ప్రతిభను చాటిన ఒక పర్సన్ మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, ఏ క్రీడకు, ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఎక్కువగా ఫుట్బాల్కి సంబంధించిన క్రీడాకారులను మనం వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోనే ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అదొకటి కూడా ఇంపార్టెంట్ పాయింట్. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి మనం ర్యాపిడ్గా రివిజన్ చేస్తే, భారతదేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో మహారాష్ట్ర వార్తలు ఇచ్చింది. వాటర్ ట్యాక్సీ సర్వీసెస్, దీనికి సంబంధించి లింకింగ్ టాపిక్స్ ఏవైతే ఉంటే ఒకసారి చూడండి. అండ్ వీర్ హెల్మెట్ అనే ఒక ప్రత్యేక హెల్మెట్ సిక్కులకి సంబంధించి తయారు చేసిన సంస్థ పేరు గుర్తుంచుకోండి, దీని యొక్క ప్రత్యేకత ఏంటో గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ సిడ్బీకి సంబంధించి 2 అంశాలు ఈరోజు వార్తలు నిలిచాయి. సిడ్బీ వెస్ట్ బెంగాల్, సిడ్బీ బీహార్. అండ్ నెక్స్ట్ భారతదేశంలో లైఫ్ సర్టిఫికేట్కి సంబంధించి, సీనియర్ సిటిజన్ సంబంధించి ఒక డిజిటల్ టెక్నాలజీని భారత ప్రభుత్వం ప్రారంభించింది. అవగాహన కార్యక్రమాన్ని వార్తలు నిలిచింది. ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ ఇండియా యుఏఈ సంబంధాలకు సంబంధించి ప్రత్యేకమైన ఫ్రీ ట్రేడ్ ఒప్పందం. అండ్ యూపీఐని అమలు చేసిన మొట్టమొదటి దేశంగా నేపాల్. ఇండియాస్ యూపీఐని అడాప్ట్ చేసిన మొట్టమొదటి దేశం ఏదంటే నేపాల్. అండ్ నెక్స్ట్ సే టర్కీ, టర్కీ దేశం యొక్క పేరు మార్పుకి సంబంధించిన ఒక ప్రచారం. అండ్ నెక్స్ట్ సుప్రీంకోర్టు హర్యానాకి సంబంధించిన 75% రిజర్వేషన్స్ ఏవైతే ఉంటే అంతకుముందు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధిస్తూ వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ అమ్మోనియా పాలసీ, భారత ప్రభుత్వానికి సంబంధించిన ఒక ప్రత్యేక పాలసీ. అండ్ నెక్స్ట్ ఫర్టిలైజర్ సంబంధించిన ప్రైజెస్ ఏవైతే ఉంటే వాటి యొక్క సీలింగ్ అనే అంశం వార్తలు నిలిచింది. సో భారతదేశంలోనే మొట్టమొదటి పోలీస్ డిపార్ట్మెంట్గా ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ వార్తలు ఇచ్చింది. స్మార్ట్ కార్డ్ ఆర్మ్స్ లైసెన్స్ని అమలు చేసిన మొట్టమొదటి పోలీస్ డిపార్ట్మెంట్. అండ్ వార్తలు నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే, భారతదేశంలోనే మొట్టమొదటి నేషనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్గా జి అశోక్ కుమార్ గారు నియమితులై వార్తలు ఇచ్చారు. అండ్ ఒక పర్సన్ మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఫుట్బాల్ దిగ్గజం సురాజిత్ సేన్ గుప్తా, వెస్ట్ బెంగాల్కి సంబంధించిన ఫుట్బాల్ దిగ్గజం అని గుర్తుంచుకోండి. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.